ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్. ఈరోజు మనం ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి విశ్రాంతి ఐఏఎస్ అధికారి రాజీవ్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ గడువు ప్రభుత్వం పొడిగించింది. కమిషన్ అభ్యర్థన మేరకు ఈ నెల 26 నుంచి మార్చి 11 వరకు 45 రోజుల పాటు పొడిగించింది. ఇప్పటికే కమిషన్ జిల్లాలో పర్యటన పూర్తయింది. మొదట్లో వివిధ శాఖలకు సంబంధించిన 5 ఏళ్ల సమాచారాన్ని కమిషన్ క్రోడీకరించగా ఆ తర్వాత 10 ఏళ్ల వివరాలు సమీకరించింది. కొన్ని కీలకమైన శాఖల్లో ఎస్సీ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు తదితర వివరాలను రాజీవ్ రంజన్ మిశ్రా తీసుకుంటున్నారు. వివిధ పథకాల్లో ఎస్సీ లబ్ధిదారులు వివరాలను గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి తప్పించారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. మార్చి 11 వరకు గడువు ఉన్నా ఫిబ్రవరి 15లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ గడువు పొడిగింపు యొక్క సమాచారం. నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? మెగా డిఎస్సి పేరుతో టీచర్ల అభ్యర్థులు బాబు సర్కారు ఆటలు. 16,347 పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కారు. 8 నెలలు అవుతాం మెగా డిఎస్సిపై కప్పదట్లు. రకరకాల సాకులతో వాయిదాలు. కాలయాపనపై అభ్యర్థుల ఆగ్రహం. ఆవనగడ్డ రోడ్డెక్కిన ఉపాధ్యాయ అభ్యర్థులు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండు. కదం తొక్కిన డిఎస్సి అభ్యర్థులు. తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆవనగడ్డ రాస్తారోక. మొదటి సంతకం ఏమైంది? కదం తొక్కిన డిఎస్సి అభ్యర్థులు. తక్షణమే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆవనగడ్డలో రాస్తారోక. మొదటి సంతకం ఏమైందని ప్రభుత్వానికి సూటి ప్రశ్న. అభ్యర్థులు ధర్నాతో నిలిచిపోయిన వాహన రాకపోకలు. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు కదం తొక్కారు. డివైఎఫ్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఆవనగడ్డలో మంగళవారం రాస్తారోక చేశారు. నోటిఫికేషన్ వెంటనే ప్రకటించాలని, కూటమి ప్రభుత్వం మొదటి సంతకం హామీ నెరవేర్చి తమ న్యాయం చేయాలని నినాదించారు. తొలుత స్థానిక గ్రంథాలయం సెంటర్ నుంచి వంతెన సెంటర్ వరకు ప్లాకార్డు ర్యాలీ చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తారోక చేశారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయమైంది. మొదటి సంతకం ఏమైంది? అభ్యర్థులు అడ్డుకున్న ఎస్ఐ. 16,000 పోస్టుల్లో తక్షణ నోటిఫికేషన్ ఇవ్వాలని యొక్క ధర్నా చేశారు రెస్పాండ్స్. దీని యొక్క సమాచారం. డిఎస్సి ఎప్పుడు ఇస్తారు? మెగా డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులు బాబు సర్కార్ ఆటలు. 16,347 పోస్టులతో ఇస్తామంటూ సీఎం తొలి సంతకం. మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల అభ్యర్థులు ఆటలు ఆడుతుంది. తమ అధికారంలో రాగానే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీఎం కాగానే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. ఇప్పటికీ 8 నెలలు పూర్తయిన డిఎస్సిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువున మోసం చేసిందంటూ మంగళవారం కృష్ణా జిల్లా ఆవనగడ్డలో ధర్నా చేశారు రెస్పాన్స్. ఇది ఈ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ధర్నా గురించి. టీచర్లకు ఒకటే యూపు త్వరలో సిద్ధం చేయండి. ఏపీ మోడల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్పై ప్రజాప్రయంలో సమీక్షలో లోకేష్. ఉపాధ్యాయ యూపుల భారం తొలగించే ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అండువేళలో ఆయన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఇప్పుడే అనేక యూపుల స్థానంలో ఒకే యూపును రూపొందించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలు గుర్తు చేశారు. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చినా అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో ఒకే యూపును రూపొందించి అందజేయాలని ఆదేశించారు. ఏపీ మోడల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ప్రజాప్రభు సేకరించాలని, దీనికోసం బ్లూ ప్రింట్ త్వరగా సిద్ధం చేయాలని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీ చట్టంపై ఉపాధ్యాయుల సంఘం నుంచి అభిప్రాయాలు సేకరించాలని మంత్రి అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల అభ్యాసం సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు చర్య చేపట్టాలన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే ప్రకటించాలని, విద్యార్థుల కరిక్యులం యాక్టివిటీస్ రూపొందించాలని ఆదేశించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు అపార ఐడిని అనుసంధానించాలని కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. పాఠశాల విద్యలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 ఉపసంహరించి క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసి తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్ల, సమగ్ర శిక్షణ అభ్యర్థి ఎస్ఎఫ్డిఎఫ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే. మంత్రి లోకేష్. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై అధికారుల సమీక్షలో నారా లోకేష్. పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విద్యార్థులు కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇప్పుడు అనేక యూపుల స్థానంలో ఒకటే యూపును రూపొందించి కార్యక్రమం పూర్తి చేయాలని, పాఠశాల చదువుతున్న విద్యార్థులు వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు సపార్ ఐడిని అనుసంధానమే కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యలో గత వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన 117 జీవో ఉపసంహరణకు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరూ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని కోరారు. జీవో నెంబర్ 112 ఉపసంహరణపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సన్నాహక సమావేశంలో వచ్చిన సూచనలు ఈ సందర్భంగా అధికారులు మంత్రి వివరించారు. ఈ సమీక్షకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరావు, ఇంటర్మీడియట్ వైద్య కృతికా శుక్లా, సమగ్ర శిక్షి ఎస్పీడీ శ్రీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇది ఎస్ప్రెస్ ఈరోజు డిఎస్సి యొక్క సమాచారం మొత్తం. మన ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.